నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఒంటిపై కప్పుకోవడానికి సరైన బట్టలేక చింపిరి జుట్టు గడ్డాలతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథలు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఒక కుటుంబంలా జీవిస్తున్నారు. నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే మంచి ఆలోచన కలిగిన మానవతా మూర్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల రోజుల్లో అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ జనుల సేవే జనార్దుని సేవ అని చాటుతున్నారు. అలా రాజేశ్వర్ రెడ్డి అనే సేవామూర్తి వారి పెద్దల పేరు మీద ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి సహృదయాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బరంపురం వాస్తవ్యులైన మెరుగు రాజేశ్వర్ రెడ్డి లతా గారు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అర్చకులు వారి పేరు మీద కుటుంబ సభ్యులైన ధీరజ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మి, శ్రేణిక, శ్రీనిక్ రెడ్డిల పేర్లపై గోత్రమైన కొమరెల్లి గోత్రంపై అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి శివాశీస్సులు అందించారు. ఫస్ట్ అమ్మ నాన్న పేరిట మెరుగు గంగారెడ్డి, మెరుగు గంగారెడ్డి నామదేశ్య, మెరుగు సుందరిబాయి నామదేశ్య, బరే శివారెడ్డి, బరే శివారెడ్డి నామదేశ్య, బరే చిన్నక్క, బరే చిన్నక్క నామనే, ఐరా నారాయణ రెడ్డి, ఐరా నారాయణ రెడ్డి నామదేశ్య, ఐరా రాజమ్మ, ఐరా రాజమ్మ నామదేశ్య, సహ కుటుంబానాం తతః కుమరెల్లి గోత్రోద్భవస్య మెరుగు రాజేశ్వర రెడ్డి నామదేశ్య, మెరుగు లతా నామ్నే, ధీరజ్ రెడ్డి నామదేశ్య, ప్రవీణ్ రెడ్డి నామదేశ్య, లక్ష్మీ నామ్నే, శ్రేయికా నామ్నే, శ్రీనికా నామ్నే, శ్రీనిక్ నామదేశ్య, సహ కుటుంబానాం తతః. అనంతరం వారి కుటుంబ పెద్దలైన మెరుగు రంగారెడ్డి, సుందరీబాయి, శివారెడ్డి, చిన్నక్క, నారాయణరెడ్డి, రాజమ్మగార్ల పేర్లను తలుచుకొని ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేశారు. అయిన వారంటూ ఎవరూ లేని అనాథుల కోసం ఆలోచించి ఈ రక్షణాలయానికి వచ్చి సాయం చేసిన రాజేశ్వర్ రెడ్డి, లతాగార్ల కుటుంబంపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, స్వామి అనుగ్రహంతో మీ మనోభిష్టాలను నెరవేరాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది. మీ సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగించి ప్రతి ఏడాది మీ జీవితంలోని ముఖ్యమైన శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆధ్యాత్మిక తృప్తితో పాటు ఆత్మ సంతృప్తిని పొందండి.